శ్రీ గురుభ్యో నమ. వ్యాసవిరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 164వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో హిడింబ భీమసేనుడితో మాట్లాడటం జరుగుతున్నది. హిడింబాసురుడు సోదరుడైనటువంటి హిడింబాసురుడు పంచపాండవుల్ని సంహరించి తీసుకురమ్మని చెప్పి సోదరి అయినటువంటి హిడింబని పంపిస్తే ఆ హిడింబ భీమసేనుని చూసి మోహించి కామ పరవశురాలై అతన్నే భర్తగా స్వీకరిద్దామని చెప్పి కోరుకోవటం కోసం తన రూపాన్ని మార్చుకుని వెళ్తున్నాడు. ఆ వెళ్ళినటువంటి హిడింబ భీమసేనుడితో ఏం మాట్లాడింది, భీమసేనుడు దానికి ఏమన్నాడు, సమాధానం ఏమన్నాడు అనేటువంటిది ఈరోజు చెప్పుకోబోయేటువంటి ప్రవచనంలో ముఖ్యమైన ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వనంలో మహావృక్షం కింద నిద్రిస్తున్నటువంటి పాండవులని, కుంతీదేవిని చూసినటువంటి హిడింబాసుడు చెల్లిని పంపించడం, సోదరిని పంపిస్తే ఆ సోదరి అయినటువంటి హిడింబ భీమసేనుని చూసి మోహపరవశురాలు, కామరూపిణి కాబట్టి ఉత్సృజ్య రాక్షసం రూపం మానుషం రూపమాస్థిత, మానుష రూపాన్ని ధరించింది. రాక్షస రూపాన్ని ఉత్సృజ్య విడిచిపెట్టి మానుష రూపాన్ని ధరించింది. ఎందుకంటే సా కామరూపిణి రూపం కృత్వా మదనమోహిత, మదనమోహతో భీముణ్ణి వివాహం చేసుకోవాలనేటువంటి ఆ పరవశంలో కామరూపిణి రూపాన్ని ధరించింది. ఉపతస్థే మహాత్మానం భీమసేనమనిందిత ఇంగితాకార కుశల సోపాసర్పశ్చనైశ్చనై. ఉపతస్థే అనే పదానికి అర్థం సమీపించుట. మహాత్మానం భీమసేనం ఉపతస్థే, మహానుభావుడైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడైన భీమసేనుని సమీపించింది ఈ స్త్రీ. ఎలా? ఇంగితాకార కుశల, చక్కగా ఇంగిత జ్ఞానం కలిగినటువంటి, సిగ్గు బిడియము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి స్త్రీ లక్షణాలని ఆపాదించుకున్నటువంటి నేర్పరితనంతో, కుశల చక్కటి స్త్రీ లక్షణాలను ఆపాదించుకుని, సోప అనే పదాన్ని విడిపిస్తే సా అపాసర్పత్ శనైశ్చనై అన్నారు. సా అంటే ఆమె మెల్లమెల్లగా శనైశ్చనై మెల్లమెల్లగా భీమసేనుని సమీపించింది. ఎలా అంటే వినమ్యమానే వనత దివ్యాభరణభూషిత శనైశ్చనైశ్చ తాం భీమః సమీపముపసర్పతీం. వినమ్యమానే వలత దివ్యాభరణ భూషిత, చక్కటి అలంకారాలు కూడా ధరించినటువంటి చక్కటి లత, ఒక తీగ వలె సుందరమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించినటువంటి ఆమె మెల్లమెల్లగా వస్తున్నటువంటి తాం ఆమెను భీమః సమీపముపసర్పతి దగ్గరకు వస్తున్నటువంటి ఆమెను భీమసేనుడు కూడా చూశాడు. చూసి హర్షమాణాం తదా పశ్యత్ తన్వీం పీనపయోధరాం చంద్రాననాం పద్మనేత్రాం నీలకుంచితమూర్ధజాం కృష్ణాం సుపాండురైర్దంతైర్దంభోష్ఠీం చారుదర్శనాం దృష్ట్వా తాం రూపసంపన్నాం భీమో విస్మయమాగతః. దగ్గరకు వచ్చినటువంటి ఆమెను చూసి భీముడే ఆశ్చర్యపోయాట. ఎవరి సుందరాంగి అని భీముడే ఆశ్చర్యపోయేంత విధంగా తన రూపాన్ని మార్చుకుని వచ్చింది. ఇక్కడ చంద్రాననం, ఆననము అంటే ముఖం, చంద్ర ఆననం, చంద్రబింబం వంటి ముఖము కలిగినటువంటి ముఖం ధరించినటువంటి ఆమె, పద్మనేత్రాం పద్మాల వంటి కళ్ళు, నీలకుంచితమూర్ధజాం నల్లటి శిరోజాలు కలిగినటువంటి శిరస్సు ధరించి, కృష్ణాం సుపాండుర్దంతై తెల్లటి దంతాలు కలిగి, దంభోష్ఠీం తెల్లటి పెదవులతో,
చారు దర్శనం. చారు అంటే సుందరము అని అర్థం. చారు దర్శనం, సుందరమైనటువంటి దర్శనం కలిగించేటువంటి విధంగా ఆమె వచ్చినటువంటి ఆమెను చూసి, దృష్ట్వా తాం రూప సంపన్నాం, రూపంలో అత్యంత సంపన్నురాలుగా ఉన్నటువంటి తాం దృష్ట్వా, ఆమెను చూసినటువంటి భీమసేనుడు విస్మయమాగతః, పరం విస్మయమాగతః, ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎవరీమె? ఇంత సుందరంగా, ఇంత అందంగా ఉంది, ఎవరీమె అని చెప్పి అనుకున్నాడు. హర్షమాణాం తదా పశ్యత్ తన్వీం పీనపయోధరాం, ఆనందంగా తనకి ఇష్టమైనటువంటి అతని దగ్గరికి, ఆ భీమసేనుడి దగ్గరికి వస్తున్నటువంటి ఆమె, ఆనందంతో వస్తున్నటువంటి ఆమెను చూసి, తన్వీం, తను ప్లస్ తను అంటే శరీరం, తన్వీం సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆమె, పీనపయోధరాం సుందరమైనటువంటి స్తనభారం కలిగినటువంటి ఆమె, ఈ విధంగా హిడింబ తన ఆకారాన్ని మార్చుకుని భీమసేనుడిని వరించడం కోసం అని చెప్పి వస్తే, భీమసేనుడే ఆశ్చర్యపోయేటువంటి విధంగా మారిపోయింది. ఉపచార గుణైర్యుక్తాం లలితైర్హాస సంహితైః. ఉపచార గుణైర్యుక్తాం అన్నారు. అంటే తన భర్తకి ఉపచారాలు అంటే సేవలు చేసేటువంటి లక్షణంతో వెళ్ళింది ఆమె. ఇతను తప్ప ఇంకెవరిని వరించను అని కిందటి పాఠంలోనే చెప్పుకున్నాం. కాబట్టి నేను ఇంకెవరు, ఇక్కడ కూడా వస్తుంది, ముందు ముందు వస్తుంది ఇప్పుడు. ఇతన్ని తప్ప ఇంకెవరు నాకు అక్కర్లేదు అని చెప్పి అనుకున్నటువంటి ఆ హిడింబి ఉపచార గుణైర్యుక్తం, ఉపచారములు అంటే సేవలు, భర్తకి సేవ చేసేటువంటి భాగ్యం కలగటం కోసం అని చెప్పి అటువంటి విధంగా ఆ స్త్రీ భర్తని సమీపించినట్టుగా, లలితైర్ హాస సంహితై, హాసము అంటే చిరునవ్వు, లలితైర్ హాసం చక్కటి చిరునవ్వుతో, సంహితై కూడుకున్నటువంటి, చక్కగా చిరునవ్వుతో కూడుకున్నటువంటి నవ్వుతో సేవ చేయడం కోసమా అన్నట్టుగా ఆ భీమసేనుని సమీపించింది. సమీపముపసంప్రాప్య భీమం సాధవరానత, సిగ్గుతో అలా సమీపంగా వచ్చినటువంటి ఆమెను భీమసేనుడు కూడా చూశాడు. ఆ వచ్చినటువంటి ఆమె వచన వేళాయాం భీమం ప్రోవాచ భామిని, వచన వేళాయాం తగిన సమయం అని చెప్పి భావించుకుని భీమసేనుడితో ప్రోవాచ, ప్రోవాచ, భామిని అంటే ఆ స్త్రీ వేషంలో ఉన్నటువంటి హిడింబ మాట్లాడటం మొదలుపెట్టింది భీమసేనుడితో. ఎలా? లజ్జయా నమ్యమానేవ సర్వాభరణభూషిత, సిగ్గుపడుతూ, నమ్యమానేవ అంటే లోపల ఉన్నది ఇంకా ఏమి రహస్యాలు లేకుండా మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేట్టుగా, కపటము లేకుండా, అది లజ్జయా నమ్యమానేవ సర్వాభరణ భూషిత, సర్వ అలంకారాలతో కూడుకున్నటువంటి ఆ స్త్రీ సిగ్గుపడుతూ మెల్లగా తన మనసులో ఉన్నదంతా చెప్తుంది. స్మితపూర్వమిదం వాక్యం భీమసేనమధాబ్రవీత్, స్మితపూర్వం చక్కటి చిరునవ్వుతో భీమసేనుడితో చెప్తున్నటువంటి వాక్యం ఇది. ఏమనంటే, ముందు అడుగుతున్నది, ఎవరు నువ్వు? వీళ్ళందరూ ఎవరు? కుతస్త్వమసి సంప్రాప్తః కశ్చాసి పురుష ఋషభ, ఓ పురుష ఋషభ, పురుష పుంగవ, పురుష శ్రేష్ఠ అని. కుతస్త్వమసి, కుతః అంటే ఎక్కడి నుండి వచ్చారు మీరు, త్వమసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, సంప్రాప్తః కశ్చాసి పురుషర్షభ ఎవరి కుమారుడివి, ఎక్కడి నుంచి వచ్చావు, క ఇమే సేరతే చేహ, క ఇమే సేరతే, ఇమే అంటే ఇక్కడ, ఇహ చా ప్లస్ ఇహ చేహ, ఇక్కడ ఈ విధంగా పడుకున్నటువంటి వీళ్ళెవరు, ఇమే క వీళ్ళందరూ ఎవరు, క ఇమే పురుషా ఈ పురుషులందరూ ఎట్లా ఉన్నారు, దేవరూపిణ దేవరూపంతో ఉన్నటువంటి ఈ పురుషులందరూ ఎవరు, అంత సుందరంగా ఉన్నటువంటి వీళ్ళెవరు, అలాగే ఈమె ఎవరు ఇక్కడ పడుకున్నది విడిగా, కా అనేది పుంలింగ వాచకం అయితే, కేయం ఈ స్త్రీ ఎవరు, కేయం వై బృహతి శ్యామ సుకుమారి తవానఘ, తవ సుకుమారి నీకు సంబంధించినటువంటి ఈ స్త్రీ, సుకుమారంగా ఉన్నటువంటి ఈ స్త్రీలలామ ఎవరు, ఎలా పడుకున్నారు వీళ్ళంతా వనంలో, సేతే వనమిదం ప్రాప్య విశ్వస్తా స్వగృహే యథా, స్వగృహంలో హాయిగా అంటే మనకి బాగా సుపరిచితమైనటువంటి స్వగృహంలో ధైర్యంగా ఎలా పడుకుంటామో అలా పడుకున్నారు ఈ వనంలో. ఇలాంటి కఠోరమైనటువంటి వనంలో, భయంకరమైనటువంటి నిర్జనారణ్యంలో వాళ్ళు అలా పడుకున్నారు. ఎలా అంటే విశ్వస్తా స్వగృహే, స్వగృహంలో మనం ఎలా అయితే సుఖంగా హాయిగా నిర్భయంగా పడుకుంటామో అలా పడుకున్నారు ఈ వనంలో. బహుశా వీళ్ళకి తెలియదేమో ఈ వనం ఎట్లాంటిదో, అందుకని అలా పడుకున్నారు అని చెప్పి చెప్తుంది. నేదం జానీథ నా ఇదం జానీథ, జానీథ అంటే తెలుసుకోవడం,
నా ఇదం జానిన, వాళ్ళకి తెలియదేమో ఏమిటంటే గహనం వనం రాక్షస సేవితం. ఈ వనం ఎట్లాంటిదంటే గహనం రాక్షస సేవితం, రాక్షసుల చేత సేవించబడుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి వనం అని చెప్పి బహుశా నేదం జానీత, ఈ పడుకున్నటువంటి వీళ్ళకి తెలియదేమో అంత సుఖంగా పడుతున్నారు. ఇది రాక్షసులు నివసించేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. వసతి యత్ర పాపాత్మ హిడింబో నామ రాక్షస, పాపాత్ముడైనటువంటి హిడింబాసుడు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. వసతి అంటే నివాసం. వసతి హి ప్లస్ అత్ర హ్యత్ర నినాదిస్తుందంటారు. అత్ర అంటే ఈ వనంలో పాపాత్ముడైనటువంటి హిడింబో నామ రాక్షస, హిడింబుడు అనేటువంటి రాక్షసుడు వసతి నివసిస్తున్నాడు. వాడి చేత పంపించబడిన వాడి సోదరిని నేను అని చెప్పి చెప్తుంది ఇక్కడ. ఎక్కడ ఏమి దాచుకోవట్లేదు. తేనాహం ప్రేషిత భ్రాత్ర దుష్టభావేన రక్షస, తేన అహం ప్రేషిత భ్రాత్ర, ఆ సోదరుడి చేత పంపించబడినటువంటి నేను దుష్టభావేన రాక్షస అని చెప్పింది. దుష్టభావంతో మిమ్మల్ని సంహరించడం కోసం పంపించినటువంటి సోదరుడు పంపించినటువంటి నేను అతని చెల్లెల్ని, మిమ్మల్ని సంహరించడానికే వచ్చాను అసలైతే. కానీ బిభక్ష ఇషిత మాంసం యుష్మాకం అమరోపమాహ, అమరోపమాహ అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, దేవేంద్రుడితో సమానమైనటువంటి దివ్య పురుషులైనటువంటి మిమ్మల్ని, యుష్మాక మిమ్మల్ని, విభక్ష ఇషిత మాంసం మిమ్మల్ని సంహరించి ఈ మాంసం తిందామని అనుకున్నటువంటి వాడు ఆ హిడింబాసురుడు. సా అహం త్వమభిసంప్రేక్ష్య, అట్లా మీ దగ్గరికి సమీపించినటువంటి నేను త్వం అభిసంప్రేక్ష్య, ప్రేక్ష్య అంటే చూడటం, సంప్రేక్ష బాగా చూడటం, అభిసంప్రేక్ష నీ ఎదురుకుండా నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసేటప్పటికీ ఎట్లాంటి నిన్ను, దేవగర్భ సమప్రభం, దేవకాంతితో అత్యద్భుతమైనటువంటి పరాక్రమంతో గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి నిన్ను చూసేటప్పటికీ ఇక నేను నిన్ను తప్ప మరొకరిని భర్తగా నేను ఊహించుకోవటం లేదు అని చెప్పేసి, నాణ్యం భర్తారమిచ్చామి, నా ప్లస్ అన్యం అంటే నా అన్యం, ఇతరుని నేను కోరుకోవటం లేదు. నా అన్యం, నేను ఇతరుని ఎవరిని కోరుకోను. ఏమి కోరుకోదు? భర్తారం న ఇచ్చాను, అన్యం భర్తారం న ఇచ్చాను, వేరొక భర్తని నేను కోరుకోను నిన్ను ఒకసారి చూసిన తర్వాత. సాహం త్వం అభిసంప్రేక్ష, నిన్నంత బాగా చూశాను, నువ్వు నాకు బాగా నచ్చేసావు, నేను చెప్పేది నిజమయ్యా నమ్ము. సత్యమేతద్ బ్రవీమితే, సత్యమేతత్ బ్రవీమితే, నేను ఏదైతే బ్రవీమి చెప్తున్నానో అదంతా సత్యమే, సత్యం బ్రవీమి, నీకు నిజమే చెప్తున్నాను, నేను ఇంకొకరిని భర్తగా ఊహించను. ఏతద్విజ్ఞాయ ధర్మజ్ఞయుక్తం మయి సమాచర, కామోపహత చిత్తాం హి భజమానాం భజస్వ మాం. ఎంత ధర్మబద్ధంగా మాట్లాడుతుందో రాక్షసేన కూడా చూడండి. ఏతద్విజ్ఞాయ ధర్మజ్ఞ, ఓ ధర్మజ్ఞ, జ్ఞ అంటే తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు ధర్మజ్ఞుడు. ఓ ధర్మజ్ఞ, ఏతద్విజ్ఞాయ నా ఈ కోరికని తెలుసుకుని, యుక్తం మయి సమాచర, నా యందు నీకు యుక్తమైనటువంటి విధంగా నాతో ప్రవర్తించు, తగిన విధంగా నాతో మసలుకు, తగినట్టుగా నాతో మాట్లాడు. యుక్తం అంటే ప్రాపర్, యుక్తాయుక్త విచక్షణ. యుక్తం మయి సమాచర, నా యందు తగినటువంటి విధంగా నువ్వు ప్రవర్తించు, నా మనసులో ఉన్న కోరిక చెప్పాను. అంతేకాకుండా కింద చెప్తుంది, కామోపహత చిత్తాం హి, కామ ఉపహత చిత్తాం, నా బుద్ధి మోహవశమైపోయింది. ఎవరి పట్ల? నీ పట్ల మోహవశమైపోయింది. కాబట్టి భజమానాం భజస్వమా, నిన్ను సేవించాలనుకుంటున్నటువంటి నన్ను నువ్వు కూడా సేవించు. భజమాన మాం భజమాన, నిన్ను సేవించాలని కోరుకుంటున్నటువంటి నన్ను ఇదిగో నా కోరిక తీర్చు. త్రాస్యామి త్వాం మహాబాహు రాక్షసాత్ పురుషాదకాత్, వత్స్యావో గిరిదుర్గేషు భర్తా భవ మమానఘ. త్రాస్యామి త్వాం మహాబాహో, త్రాస్యామి అంటే రక్షించటం, నిన్ను రక్షిస్తాను. త్రాస్యామి నేను రక్షిస్తాను. ఎవరిని? త్వాం త్రాస్యామి, నిన్ను రక్షించేస్తాను. ఎవరి నుంచి రక్షిస్తుందిరా ఈ హిడింబ? మహాబాహో రాక్షసాత్ పురుషాదకాత్, ఆదము అంటే తింటం, ఆదం అంటే పురుషాదము అంటే పురుషుణ్ణి తినేటువంటి వాడు, నరమాంస భక్షణ చేసేటువంటి మా అన్నయ్య నుండి త్వాం త్రాస్యామి, నిన్ను రక్షిస్తాను. ఆ హిడింబాసుడు మన నరమాంస భక్షకుడు కాబట్టి రాక్షసాత్
రాక్షసుడైనటువంటి పురుష మాంసాన్ని తినేటువంటి నా సోదరుడైన హిడింబాసుడిని ఆ మహాబాహుడి నుంచి త్వాం ప్రాస్యామి, నేను రక్షిస్తాను. నువ్వు గనక నన్ను వివాహం చేసుకునేట్టయితే నేను నిన్ను రక్షించగలను. అలాగే వత్స్యావో గిరి దుర్గేషు భర్త భవమమానఘ. వత్స్యావహ అంటే నివసత్స్యావహ అంటే మనం నివసిద్దాం, హాయిగా సంచరిద్దాం, హాయిగా మనం అక్కడక్కడ నివసిద్దాం. మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రదేశాల్లో ఏమున్నాయి? గిరి దుర్గేషు, కొండలు గుట్టలు, లేకపోతే గుహలు రకరకాలు ఉన్నాయి. దుర్గము అంటే గుహలు. పర్వతాల మీద ఇక్కడ ఉండేటువంటి గుహల్లోనూ హాయిగా మనం కలిసి జీవిద్దాం, మన సంసారం చేసుకుందాం. భర్త భవ మమ అనఘ. అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, నువ్వు నాకు భర్తగా అగుగాక. మనం హాయిగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం, మనం ఇక్కడే ఉందాం. ఇచ్చామి వీరభద్రం తే మామే ప్రాణాన్ విహాసిషః. ఇచ్చామి వీరభద్రం తే, నేను నిన్ను బాగా కోరుకుంటున్నాను, నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా. త్వయాహ్యహం పరిత్యక్త న జీవేయమరిందమా, న జీవేయం అరిందమ. శత్రుమర్దన, నువ్వు లేకుండా నేను న జీవేమ, అహం న జీవేయం, నేను జీవించలేనయ్యా. ఇది త్వయాహి అహం పరిత్యక్త, నువ్వు నన్ను వదిలిపెట్టినట్టయితే, నువ్వు నన్ను తిరస్కరించినట్టయితే నేను జీవించలేను అని చెప్పి తన మనసులో ఉన్నటువంటి కోరికని గాఢంగా వెలిగించింది. అంతరిక్షచరీహ్యాస్మి కామతో విచరామి చ. అంతరిక్ష చెరి అంటే సంచరించేది. అంతరిక్ష చెరి అంటే అంతరిక్షమునందు సంచరించేటువంటి నేను. కామతో విచరామి, అంతేకాకుండా కామము అంటే కోరినటువంటి రూపాన్ని ధరించి నేను సంచరించగలను. అంతరిక్షంలో కూడా పైకి హాయిగా ఆకాశంలో సంచరించగలను, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను. కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఉంటే మన ఇద్దరం హాయిగా విహరిద్దాం కలిసి. అతులామాప్నుహి ప్రీతిం తత్ర తత్ర మయా సహ, నాతో పాటుగా నువ్వు కూడా హాయిగా విహరించవచ్చు, హాయిగా ఇద్దరం కలిసి తిరుగుదాం అని చెప్పి భీమసేనుడితో తన కోరికని, తనకున్నటువంటి ప్రతిభని తెలిపింది. అయితే భీమసేనుడు అన్నాడు, ముందు పరిచయం చేస్తున్నాడు ఎవరు వీళ్ళని చెప్పింది. ఏష జ్యేష్ఠో మమ భ్రాత మాన్యః పరమకో గురు అనివిష్టో హి తన్నాహం పరివిద్యాం కథంచన. ఏష జ్యేష్ఠ మమ భ్రాత, ఇదిగో ఇతడు నా సోదరుడు, జ్యేష్ఠ భ్రాత, పెద్దన్నయ్య ఇతడు. మాన్య అనే పదానికి అర్థం గౌరవించదగినటువంటి వాడు. పరమగురువు, పరమగురువు, గురువు అంటే పెద్దవాడని అర్థం. పూజ్యనీయుడైనటువంటి వాడు, నాకు గురుతుల్యుడైనటువంటి వాడు, నాకు తండ్రితో సమానమైనటువంటి వాడు. అనివిష్టో హి తన్నాహం పరివిద్యాం కథంచన. అనివిష్ట హి తన్నాహం, వివాహం కానటువంటి నా సోదరుడికి వివాహం కాకుండా అహం పరివిద్యాం కథంచన, నేను ఎలా వివాహం చేసుకుంటాను? మా పెద్దన్నయ్యకి వివాహం కాకుండా నేను ఎలా చేసుకుంటాను? ఇక ఈవిడంటావా, మాతరం భ్రాతరం జ్యేష్టం కనిష్టానపరానపి పరి పరిత్యజేత కోన్వద్య ప్రభవన్నిహ రాక్షసి. పైగా నువ్వు రమ్మంటావు, విహరిద్దామంటావు, ఇక్కడ ఎవరుందా అనుకున్నావు? మా తల్లి ఆవిడ. అట్లాంటి మా తల్లిని, సోదరుల్ని, జ్యేష్టం పెద్దవాడైనటువంటి అన్నయ్యని, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి, కనిష్టానపి చిన్న సోదరుని, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి, పరిత్యజేత కోన్వద్య, వదిలిపెట్టేసి ఎవడైనా రాక్షసుతో వివాహం కోసం తిరగడం కోసం వచ్చేస్తాడా? అద్య ప్రభవన్నిహ రాక్షసి అని చెప్పి, కోహి సుప్తానిమాన్ భ్రాతృం దత్వా రాక్షస భోజనం. సుప్తానిమాన్ భ్రాతృం, నిద్రపోతున్నటువంటి ఆ సోదరుల్ని, తల్లిని రాక్షస భోజనం దత్వ, రాక్షసుడికి అప్పచెప్పేసి భోజనం చేసేయండి అంటే, మీరు వదిలిపెట్టేసి హాయిగా నిద్రపోతున్న వాళ్ళని వదిలిపెట్టేసి నిన్ను వివాహం చేసుకోవడానికి నేను హాయిగా గుట్టలంబట, పర్వతాలంబట, సొరంగాలంబట వీడికి మీద వచ్చేస్తాను అనుకున్నావా? మాతరం చ నరో గచ్చేత్ కామార్త ఇవ మద్విధ. మద్విధ అంటే నాలాంటి జనుడు. కామార్త అంటే కామాంధుడైపోయి, మాతరం చ నరో గచ్చేత్, ఇట్లాంటి సందర్భంలో తల్లిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు నాలాంటి మానవుడు ఎప్పుడైనా, అది కూడా కామాతుడై. కోహి గచ్చేత, ఎవడు వెళ్తాడు? ఎవడు వెళ్ళాడు. నిద్రిస్తున్నటువంటి వాళ్ళని రాక్షసుడికి వదిలిపెట్టేసి నీతో తిరుగుతానా నేను? తప్పు కదా. అనగానే రాక్షస్యువాచ, అప్పుడు రాక్షస అంటుంది, సరే నేను నీతో పాటు అమ్మని కూడా తీసుకొస్తాను, రక్షిస్తానని చెప్పి మెల్లగా బేరానికి వస్తున్నా అక్కడి నుంచి. ఏకం త్వాం మోక్షయిష్యామి అంటే నిన్ను మెల్లగా తప్పిస్తాను.
ఆ రాక్షసుడి బారి నుండి నేను నిన్ను తప్పిస్తాను. ఏకం త్వాం, నిన్ను తప్పిస్తాను. ఎట్లా అంటే సహమాత్ర పరంతప అని పక్కన పెట్టింది. మాత్రా సహా నిన్నొక్కడిని తల్లితో పాటుగా నేను నిన్ను రక్షించగలను. ఇక్కడి నుంచి వెంటనే తప్పిస్తాను. ఎలా? సోదరాను సృజైనాం త్వమారోహ జఘనం మమ, త్వమారోహ మమ జఘనం. కాబట్టి నా వీపు మీద కూర్చుంటే నేను ఇక్కడి నుంచి హాయిగా మీ ఇద్దరిని ఇంకొకటి మార్చేస్తాను, మీరిద్దరు రక్షించబడతారు. కాబట్టి నువ్వు మీ తల్లి ఎక్కేసి నా మీద. భీమ ఉవాచ నాహం జీవితుమాశంసే, సోదరుని విడిచిపెట్టి నేను జీవించడానికి ఇష్టపడను తెలుసా నీకు అన్నాడు. నాహం జీవితుమాశంసే, ఆశంసే అంటే కోరుకోవడం, ఆశపడను. జీవితం నా ఆశంసే, నేను అసలు ఆశపడను. ఎప్పుడు? భ్రాతృన్ ఉత్సృజ్య రాక్షసి, ఓ రాక్షసి, నా రాక్షసి అనే సంబోధిస్తున్నాడు. భ్రాతృన్ ఉత్సృజ్య, ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి, నా సోదరుని విడిచిపెట్టి నాకు క్షణకాలం కూడా జీవించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో. యథా శ్రద్ధం ప్రజైకాహి విప్రియం మే ప్రభాషసే, ఇంకెప్పుడు నాకు విప్రియమైనటువంటి మాటలు మాట్లాడమాట, ఇలాంటి మాటలు కష్టం కలిగిస్తుంది. అప్పుడు మళ్ళీ రాక్షసు అంటుంది, సరే అయితే అందరినీ విడిపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. మళ్ళీ ఎలాగైనా సరే పొందాలి, భీమసేనుని పొందాలి. రాక్షస్యువాచ యత్తే ప్రియం తత్కరిష్యే, వచ్చేసింది మాట. సరే నీకేది ఇష్టమో నేను అది చేస్తాను. యత్తే ప్రియం, తే ప్రియం అంటే నీకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో తత్కరిష్యే, అది నేను చేస్తాను. సర్వాన్ ఏతాన్ ప్రబోధయ, ఏతాన్ సర్వాన్ ప్రబోధయ, ప్రబోధయ అంటే మేల్కొలు. నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి లేపు, నేను అందరినీ రక్షించేస్తాను. ఏం చేస్తుంది? మోక్షయిష్యామ్యహం కామం రాక్షసాత్ పురుషాదకాత్, ఆ మానవ మాతృల్ని సంహరించేటువంటి ఆ నా సోదరుడైనటువంటి హిడింబాసురుడి నుంచి మోక్షయిష్యామి అహం, అందరినీ నేను రక్షిస్తాను, వాళ్ళందరినీ నిద్రలేదు అని చెప్పింది. భీమసేనుడు చివరికి చెప్తున్నాడు, నేను సుఖంగా నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపను, వాళ్ళు ఏం చేసుకుంటాడు చేసుకోవాలి మీ అన్న. సుఖసుప్తాన్ వనే, వనే సుఖసుప్తాన్, అరణ్యంలో హాయిగా నిద్రపోతున్నటువంటి సుఖసుప్తాన్ వనే భ్రాతృన్ మాతరం చైవ రాక్షసి, హాయిగా అలసిపోయి నిద్రపోతున్నటువంటి అమ్మని సోదరుల్ని న భయాత్ బోధయిష్యామి భ్రాతుస్తవ దురాత్మన, దుర్మార్గుడైనటువంటి నీ సోదరుడి కోసం అని చెప్పి భయపడిపోయి, భయాత్ న బోధయిష్యామి, నీ సోదరుడికి భయపడి, దుర్మార్గుడైన నీ సోదరుడికి భయపడి వాళ్ళని నిద్ర లేపటమా? న బోధయిష్యామి న ఉద్బోధయిష్యామి, వాళ్ళని నేను లేపను, హాయిగా నిద్రపోతున్నాను. అంతేకాదు ఇంకో మాట చెప్తున్నాను, నాకు ఎవ్వరన్నా భయం లేదు అన్నాడు. నహి మే రాక్షస భీరు, ఓ భీరు, ఓ పిరికిదానా, భీరు అంటే నమే రాక్షసా భీరు సోఢుం శక్తా పరాక్రమం, అసలు నా పరాక్రమం వాళ్ళు తట్టుకోలేరు. ఎవరు తట్టుకోలేరు? ఇగో కింద లిస్ట్ ఇచ్చాడు ఒకడు. రాక్షసులు అయినటువంటి వాళ్ళు మే పరాక్రమం సోఢుం న శక్త, సోఢుం అనే పదానికి అర్థం సహించడానికి, భరించడానికి. నా పరాక్రమం భరించడానికి న శక్త, అశక్తులు వాళ్ళు, శక్తి లేదు ఎవరికి? రాక్షసులైనటువంటి వాళ్ళు. రాక్షసులే కాదు, న మనుష్య న గంధర్వ న యక్షాశ్చారులోచనే, చారులోచన, చారు అంటే సుందరమైనటువంటి నేత్రములు కలిగింది చారులోచన. ఓ చారులోచనే, యక్షులు గాని, గంధర్వులు గాని, మనుష్యులు గాని, రాక్షసులు గాని మే పరాక్రమం సోఢుం న శక్త, నా పరాక్రమాన్ని భరించడానికి వాళ్ళు అశక్తులే ఎవరైనా సరే. కాబట్టి ఎవరినైనా నేను సునాయాసంగా జయించేస్తాను, నువ్వు కంగారేం పడ మాకు. గచ్చవా తిష్టవా భద్రే, కాబట్టి ఓ భద్రే, భద్రే చెప్పవలసింది ఏదో చెప్పావు కదా, భద్రే అని సంబోధించాడు కాస్త, ఎందుకంటే వినయంగానే అడిగింది, ఉన్నదంతా చెప్పింది కాబట్టి ఓ భద్రే. గచ్చవా తిష్టవా, నీ ఇష్టం, ఉంటావో వెళ్తావో నీ ఇష్టం. గచ్చ అంటే వెళ్తాం, తిష్ట అంటే ఉండటం, నువ్వు ఇక్కడే కూర్చుంటావో లేదా వెళ్తావో నీ ఇష్టం. యద్వాపి ఇచ్చసి తత్కురు, యద్వాపి ఇచ్చసి తత్కురు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నీ ఇష్టం. లేదా ఇంకోటి చేస్తావా, చేసే, ఏమిటది? తంబా ప్రేషయ తన్వంగి, ప్రేషయ అంటే పంపించడం. ఓ తన్వంగి, ఓ సుందరమైనటువంటి తనువు కలిగిన దాన, తన్వంగి అనే పదం సుందరమైన తనువు కలిగినటువంటి దాన, తంవా ప్రేషయ తన్వంగి భ్రాతరం పురుషాదకం, లేకపోతే అక్కడికి వెళ్ళి నా మీద కోపంతో వాడిని పంపిస్తావు, పంపించుకో, నేను చూసుకుంటాను.
పురుషాదకం భ్రాతరం, ఆ నరమాంస భక్షణ చేసేటువంటి నీ సోదరుని వా ప్రేషయ, అతన్నైనా పంపించు. లేకపోతే ఉంటానంటే ఉండు, వెళ్తా అంటే వెళ్ళు, పంపిస్తా అంటే పంపించు, నీ ఇష్టం ఏదైనా చెప్పు, వీళ్ళని మాత్రం లేప. పైగా నీ సోదరుడికి భయపడి అసలు లేప అని చెప్పి, ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి హిడింబ వధ పర్వణి చతుషష్ట్యధికశతమోధ్యాయ సమాప్త. ఈ పర్వం పేరు హిడింబ వధ పర్వం అంటారు దీన్ని. మామూలుగా ఆది పర్వం, సభాపర్వం, ఈ పర్వాలు అష్టాదశ పర్వాలు. దీంట్లో ఉప పర్వాలు మళ్ళీ 108 ఉంటాయి. కాబట్టి ఆ ఉప పర్వాలలో ఇది హిడింబ వధ పర్వం అని చెప్పి దీని చిన్న పర్వం, ఉప పర్వం కింద లెక్క. అది ఇది శ్రీమన్మహాభారతి ఆది పర్వణి హిడింబ వధ పర్వణి చతుషష్ట్యధికశతమం 164 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 7513 శ్లోకాలైన నీకు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.